జై ఫ్రెష్ అయి వచ్చేసరికి నేత్ర బెడ్ మీద కూర్చొని కనిపించింది. తన వైపు ఒక లుక్ ఇచ్చి సోఫా దగ్గరకు వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. నేత్ర ఆశ్చర్యంగా చూసింది. ఏంటి శ్రీవారు అక్కడ పడుకున్నారు? నిన్ను ముట్టుకోవద్దని చెప్పావుగా, అందుకు. నవ్వుతూ దగ్గరికి వచ్చి జై పక్కనే కూర్చుంది. అప్పుడేదో కోపంలో అన్నానులేండి, వచ్చి బెడ్ మీద పడుకోండి. నెవర్, నేను మాట అంటే మాటే, రాను. ఆహా, ఎలా రారో నేను చూస్తాను. పక్కనే పడుకుని జైని హత్తుకుంది. ఏయ్, పోయి బెడ్ మీద పడుకోవే. ఎలా చెప్పండి, నాకు మా ఆయన పక్కనుంటే గానీ నిద్ర రాదు. అబ్బో, చెప్పావులే కబుర్లు. నీకు నా నుంచి దూరంగా ఉండడం అంటేనే కదా ఇష్టం. అలా అని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పాలా? ఎప్పుడు చూసినా నాకు దూరంగా ఉండాలనే ప్రయత్నిస్తున్నావు కదా. అబ్బా, ఆడవాళ్ళ గురించి మీకు ఏమీ తెలియదండి. భార్య కాదు అంటే అవునని, అవును అంటే కాదని అర్థం. అలాగే దూరంగా ఉండమంటే ఇంకా దగ్గరగా రమ్మని అర్థం. అబ్బో, ఇన్ని మెలికలు ఉన్నాయా? అదేదో డైరెక్ట్గా చెప్పొచ్చుగా. మీ భాషకి అర్థాలు వెతుక్కోలేక పాపం అబ్బాయిలు పిచ్చి వాళ్ళలా మీ వెనకాల తిరుగుతారు. డైరెక్ట్గా చెప్తే ఇండియన్ లేడీ ఎలా అవుతుంది చెప్పండి? మన ఇండియన్స్కి వెటకారము ఎక్కువే, మమకారము ఎక్కువే. ఇంకేం మెలికలు ఉన్నాయో చెప్పు తల్లి, నేను కాస్త అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. అయ్యో శ్రీవారు, ఆడదాన్ని అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ మీ మగజాతికి ఇంకా రాలేదు. కానీ ఎక్కువ కష్టపడకండి. అంటే మగాళ్ళు ఎవరూ ఆడవాళ్ళని అర్థం చేసుకోకుండానే కాపురాలు చేస్తున్నారనా నీ ఉద్దేశం? అర్థం చేసుకోకపోవడం పక్కన పెడితే ఆడదాని మనసు ముగింపు లేని స్వరంగం లాంటిది. తరచి చూసే కొలది ఎన్నో విచిత్రాలు, మలుపులు కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటాయి. అందుకే అంటారు, ఆడదాని మనసులో ఉన్న అంతరార్థాన్ని ఆ భగవంతుడు కూడా అర్థం చేసుకోలేడు అని. సో మీరు అర్థం చేసుకోవాలి అన్న ఆలోచన మానేసి ప్రేమని పంచండి చాలు. ఆ ప్రేమ నీకు నచ్చడం లేదు కదా. నచ్చకుండానే మీకు దగ్గరయ్యానా? ఎక్కడా, మళ్ళీ దూరంగా వెళ్ళిపోతున్నావుగా. 4 రోజులే కదండి. 4 రోజులంటే మాటలా? ఇక్కడ నేను ఒంటరిగా ఏం చేయాలి చెప్పు? నేత్ర నవ్వుకుంది. ఎందుకా నవ్వు? 4 రోజులకే ఇలా అంటున్నారు. రేపు ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని నెలలు దూరంగా ఉండాలి. అప్పుడేం చేస్తారు? అప్పుడు నువ్వు పక్కనే ఉంటావు. కానీ ఇప్పుడు అలా కాదుగా. నువ్వు ఒక చోట నేను ఒక చోట ఉండాలి. సరే వెళ్ళంలేండి. వద్దులే, నీకు వాళ్ళతో ఉండాలని ఉంటుంది కదా, వెళ్ళిరా. నేత్ర నవ్వుతూ జై నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. జై కౌగులు బిగించి తన గుండెల మీద తల ఆంచాడు. బెడ్ మీదకి వెళ్దామా? వద్దు, ఇక్కడే బాగుంది. మళ్ళీ 4 రోజుల వరకు నా పక్కన ఉండవు కదా, ఇలానే ఉందాం. సరే, నీ ఇష్టం. నేత్ర బ్యాగ్ సర్దుకుంది. జై దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. అయిపోయిందండి, వచ్చేస్తున్నా. ఆగు, వెళ్ళాలి అన్న కంగారు తప్ప నాకేమైనా ఇవ్వాలన్న ఆలోచన లేదా నీకు? ఏం కావాలి? వెళ్లే ముందు ఒక స్ట్రాంగ్ కిస్ ఇచ్చి వెళ్ళు. రాత్రంతా పెట్టిన ముద్దులు సరిపోలేదా? ఉదయాన్నే మొదలుపెట్టారు. ఏ రోజు కోట ఆ రోజేనమ్మా. కానీ నేత్ర నవ్వుకుంటూ కాళ్ళు పైకెత్తి నుదుటి మీద ముద్దు పెట్టింది. జై కోపంగా చూసేసరికి మెడ చుట్టూ చేతులు వేసి నిలబడింది. ఇప్పుడు ముద్దిస్తే మీరు నన్ను వదలరు. సో 4 రోజుల తర్వాత చూసుకుందాం. రాక్షసి నవ్వుతూ జైని వదిలి బ్యాగ్ సర్దుకుంది. జై పాకెట్ నుంచి కొంత మనీ తీసి బ్యాగులో పెట్టాడు. ఈ డబ్బెందుకు? ఉంచు, అక్కడ నీకేమైనా ఖర్చులుంటాయి కదా. ఖర్చులకి ఎవరన్నా 100-200 ఇస్తారు, లక్షలు కాదు. నాకేం ఖర్చులు లేవు, కానీ తీసుకోండి. అవసరం చెప్పిరాదు, అసలే పెళ్ళి. ఏవో ఖర్చులుంటాయి కదా, మొండిగా వాదించకుండా పట్టుకెళ్ళు. సరే, తిరిగి వచ్చాక ఇచ్చేస్తాలే, ఎలాగో ఖర్చు అవ్వవు కదా. బ్యాగ్ క్లోజ్ చేసి జై వైపు తిరిగింది. కోపంగా ఒక లుక్ ఇచ్చి నేత్ర చేతిలో బ్యాగ్ తీసుకుని బయటికి నడిచాడు. ఏమండి, ఒక్క నిమిషం. ఏంటి? ఇలా రండి, చెబుతాను. దగ్గరగా వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. నేత్ర దగ్గరగా జరిగి జైని హత్తుకుని పెదవుల మీద ముద్దు పెట్టింది. చేతిలో బ్యాగ్ వదిలేసి తన నడుం చుట్టూ చేతుల్ని బిగించాడు. కాసేపు ముద్దుతో జై పెదవుల్ని లాక్ చేసి వదిలిపెట్టింది. జై ఆశ్చర్యంగా తన్నే చూస్తున్నాడు. నవ్వుతూ జైని హత్తుకుని మెడ మీద కిస్ చేసి అలానే కౌగిల్లో బంధించింది. నేను వచ్చే వరకు వీడితో సరిపెట్టుకోండి. జై నవ్వుతూ తన మొహం పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. టేక్ కేర్, ఏమైనా అవసరమైతే కాల్ చెయ్యి. అలాగే. ఇద్దరూ కిందికి వచ్చి రాధకి చెప్పి కారులో బయలుదేరారు. కారులో జైకి పూర్తిగా అతుక్కుని కూర్చొని ఏవో కబుర్లు చెబుతూనే ఉంది. జై ఒక చేతితో స్లోగా స్టీరింగ్ హ్యాండిల్ చేస్తూ రెండో చేతిని నేత్ర భుజం మీద వేసి పట్టుకున్నాడు. కారు వాళ్ళ మామయ్య ఇంటి ముందు ఆగింది. అభి బయటే నిలబడి ఉన్నాడు.
జై తనకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అభి నవ్వుతూ దగ్గరికి వచ్చి నేత్ర చేతిలో బ్యాగ్ తీసుకున్నాడు. ఎలా ఉన్నావు నేత్ర? బాగున్నాను బావా. వసు ఎక్కడా? పెళ్లి కూతుర్ని చేయాలి కదా, పెరట్లో మంగళ స్నానం చేయిస్తున్నారు. అవునా, నేను వెళ్తానైతే. నేత్ర పెరటి వైపు పరిగెత్తింది. అప్పటికే ముత్తైదువులు అందరూ వసు తల మీద నుంచి పసుపు నీళ్లు పోస్తూ ఉన్నారు. నేత్రని చూడగానే వసు నవ్వుతూ దగ్గరికి వచ్చి తన్ను అలానే హత్తుకుంది. ఏయ్, ఏంటే ఇది? నా డ్రెస్ అంతా పాడైంది చూడు. పర్లేదులే, నీకోసమే ఎదురు చూస్తున్నానురా. ఏమే నేత్ర, ఎలా ఉన్నావు? బాగున్నాను పిన్ని గారు. కొంచెం నునుపుదేరింది నీ ఒళ్ళు. పెళ్ళికి ముందు కంటే పెళ్ళయ్యాకే బాగున్నావే పిల్ల. అవును మరి, ఎందుకు బాగోదు? ఇక్కడ ఉన్నన్ని రోజులు సరిగ్గా తిండి పెట్టిందా కాంతం? ఏమైనా అంటే తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి అని పెడసరిగా మాట్లాడేది. ఇప్పుడు అవన్నీ ఎందుకు పిన్ని, జరగాల్సింది చూడండి. అలాగే. నేత్ర నవ్వుతూ వసుకి పసుపు రాసి పక్కనే నిలబడింది. వసు అల్లరి చేస్తూ తనతో పాటు నేత్రని కూడా పూర్తిగా తడిపేసింది. తర్వాత ఇద్దరూ గదికి వచ్చి ఫ్రెష్ అయ్యారు. వసుని రెడీ చేసి బయటకు తీసుకువచ్చింది నేత్ర. పెళ్లి కూతురి అలంకరణలో చూడముచ్చటగా ఉంది తను. కాంతం దగ్గరికి వచ్చి మెటికలు విరిచింది. ఎంత అందంగా ఉన్నావే, నాదిష్టే తగిలేలా ఉంది. రా, టైం అవుతుంది. వసుని కుర్చీలో కూర్చోబెట్టబోతుండగా బయట ఏదో గొడవ వినిపించింది. ఆ గొడవ అంతకంతకు ఎక్కువ అవ్వడంతో అందరూ బయటికి వచ్చారు.